Hey guys, thank you so much for watching my channel, guys. Thank you so much for your supporting everything. సో మనము ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ మనకు ఫ్రైడే ఎపిసోడ్లో ఏం చూపించారంటే ఎమోషనల్ డ్రామా అనేది బిగ్ బాస్ హౌస్లో చాలా జరిగిందనమాట. అసలు గైస్ ఒక్కటి వాళ్ళేమో నామినేషన్లో ఇంత పెద్ద గొంతేసుకొని అరుస్తారు, మళ్ళీ కొంచెం ఇదవ్వగానే అంటే వాళ్ళ సెంటిమెంట్లు అనగానే అబ్బా అసలు ఒకరి మీద ఒకరు పడిపోయి ఏడవడము ఇలా అంతా కూడా చాలా చేశారు. సో ఓకే, ఎమోషనల్ ఉంటుంది అందరికీ, సో యాక్సెప్టెడ్. బట్ చాలా బాగా ఓదార్చుకున్నారు, చాలా బాగుంది. సో అవన్నీ మనకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా సో ఇట్స్ హ్యాపెన్, జరుగుతుంది. యస్మి అయితే గైస్ అసలు ఆమెని ఆ సోనీని వీళ్ళిద్దరూ అసలు మంచి టీం. అసలు ఈరోజు మరి సాటర్డే ఎపిసోడ్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. సాటర్డే ఎపిసోడ్లో వచ్చేసి నాగార్జున సార్ వచ్చారు. అబ్బా గైస్ అసలు నాగార్జున సారు ఈరోజు ఫస్ట్ యష్మిని తిడుతుంటే, ఫస్ట్ టైం అంటే యాక్చువల్లీ వీళ్ళు ఎలా చేస్తారంటే ఎప్పుడు నాన్ సింక్లో ఉండే టీంని సపోర్ట్గా మాట్లాడతారు. ఎవరు? బిగ్ బాస్, నాగార్జున సార్ అందరూ. కానీ ఈరోజు మాత్రం నాగార్జున సార్ వేరే లెవెల్లో చెప్పాడు గైస్, చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడంటే యష్మిని నువ్వు క్యామ్ చీఫ్ కాదు అన్నాడు. అమ్మయ్య అయిపోయింది. ఇప్పుడు నామినేషన్స్ వస్తాయి గైస్ యష్మి మీద. అసలు ఎంత నెగిటివిటీ అంటే టూ మచ్. అసలు అమ్మాయి వేసిన డాన్సింగ్ పాటలు మంచిగా వస్తుంటే అందుకని డాన్స్ వేసిందంట. ఎవరికి చెప్తుంది ఆ పిచ్చి పిచ్చి ఇవన్నీ కూడా? అమ్మాయికి వాళ్ళ టీంని గెలిపించడం అనేది ఏం కాదు, దానివల్ల తనకి ఏమైనా బెనిఫిట్ వస్తుందేమో అని టీం గురించి మాట్లాడింది తప్ప ఆమెకి ఏమీ లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, మన ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మీరు ఒకసారి చూసారంటే ప్రతి ఎపిసోడ్లో మనం ఏదైతే అనాలిసిస్ అనుకుంటున్నామో అదే కంటిన్యూటీ వస్తుంది. నిఖిల్కి సీతుకి మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ సీతు క్యారీ ఫార్వర్డ్ చేసింది. ట్రూత్ ఆర్ డేరా దాంట్లో మళ్ళీ ఆమె వర్షన్ ఆమె మాట్లాడుతూ వచ్చింది. సో ఇలాంటివన్నీ కూడా చాలా జరుగుతున్నాయి గైస్. అంటే కంటిన్యూటీ ఉంది. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ హౌస్లో అయితే అందరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. నన్ను నామినేట్ చేశాడా, నన్ను ఇట్లా చేశాడా, అట్లా చేశాడా. మరి యష్మి మీద ఎలా ఉంటుంది గైస్? ఇంకా నామినేషన్ ఇంకా బీభత్సంగా ఉంటుంది. బాగా గట్టిగా వేస్తారు ఈసారి. నామినేషన్లో యష్మి ఉండాలని నిజంగా గట్టిగా కోరుకుంటున్నా. యష్మితో పాటు సోనీ కూడా ఉండాలి. వీళ్ళిద్దరు రేపు మన ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడతామంటే టాప్ 5 రన్నింగ్లో ఉన్నటువంటి టీం మెంబర్స్. బట్ గైస్ దిస్ ఈజ్ ఇన్ని సీజన్స్లో నాకు కంటెస్టెంట్స్ అంత నచ్చింది ఇది ఒక్కటే. ఇన్ని రోజులు 2 వీక్స్ అనాలిసిస్ చేస్తే ఓకే పర్లేదు బాగున్నారు అనుకున్న వాళ్ళు ఫస్ట్ సీతు, తర్వాత విష్ణుప్రియ, నిఖిల్. మనకు నైనా వచ్చేసి స్టార్టింగ్లో బాగా టాస్క్ ఆడుతుంది, ఓకే బాగా అగ్రెసివ్గా స్ట్రాంగ్గా ఉంది, వెరీ గుడ్ అనుకున్నాం. బట్ తను సెకండ్ వీక్ నుంచి సో అయిపోయింది. క్యామ్ గురించి కూడా ఏమంత పట్టించుకోలేదు తను. సో సీతు ఈజ్ బెటర్, సో గుడ్. తను అన్ని ఎపిసోడ్ చూసి వచ్చానని చెప్పి కూడా ఓపెన్ అప్ అయ్యింది. అలా ఉండాలి ట్రాన్స్పరెన్సీ అంటే అది. సో నాగమణి కంట కూడా బాగున్నాడు. మనం వాళ్ళందరి గురించి కూడా రేపు మన వ్లాగ్లో మనం డిస్కస్ చేద్దాం ఎవరెవరనేది. అట్ ద సేమ్ టైం రేపు నాగార్జున సార్ వచ్చేసి సండే ఫన్ డే చేస్తారు. సో నాకు తెలిసి శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవుతారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో. నెక్స్ట్ శేఖర్ భాష గారికి బాబు పుట్టాడని చెప్పి నాగార్జున సార్ చెప్పాడు. మన యష్మిని నైనికాని ఇద్దరిని కలిపి చీఫ్గా నాగార్జున సార్ పంపించేశారు. ఇద్దరు వేస్టే గైస్. అసలు చెప్పాలంటే అసలు చీఫ్ కాన్సెప్టే బాగాలేదు, కెప్టెన్ కాన్సెప్టే బాగుంది. ఇప్పుడు వీళ్ళు చేసేది బాగాలేదు. అసలు ఇంకొక టాస్క్ ఏమైందంటే లాస్ట్లో మళ్ళీ అసలు చెత్తగా ఉన్న గ్రూప్ మెంబరే చీఫ్ అయ్యాడు. ఎవరు? అభి అసలు ఏం చేస్తున్నాడు గైస్? అసలు అభి ఎట్లా అంటే ఈ యస్మి టీం పెద్దది కదా, సో వాళ్ళు ఎక్కువైపోయి అసలు అనవసరమైన పర్సన్ మళ్ళీ చీఫ్ అయిపోయాడు. సో మళ్ళీ అక్కడ మనకు ఈ 1 వీక్ అంతా మనం
ఈ టార్చర్ చూడాలి ఎట్లా చేస్తాడు ఏంది సార్ చూద్దాం, ఒకసారి ఛాన్స్ ఇద్దాం అభికి కూడా. ఇప్పుడు అతని రియాలిటీ కూడా బయటపడుతుంది కదా, గమనించుదాం ఎలా చేస్తాడు ఏంటి అని అనేసి. సో యాక్చువల్లీ జరిగిన టాస్క్లన్నిట్లోకి ఎవరెవరు ఈ గ్రూపుల్లో ఎవరు బాగా ఆడారు అని అనేసి అడిగినప్పుడు, గుడ్డా బేడా అన్నప్పుడు యష్మి తన్ని ఖచ్చితంగా రెడ్లోనే పెట్టుకోవాలి. ఆమె రెడ్లోనే పెట్టుకోవాలి. అసలు ఆమె కానీ సోనీ కానీ పృథ్వీ, ఎస్పెషల్లీ పృథ్వీ గాయస్, అసలు ఏంటి అతను అలా అసలు అంత అగ్రెసివ్ ఏంటి అతను? ఇప్పుడు అగ్రెసివ్ అయినా కూడా మన సోహెల్ కానీ చాలా అగ్రెసివ్ అన్న ఒక్కొక్క టైంలో ఫన్ టైము అన్నీ జరిగింది. కానీ ఇక్కడ పృథ్వీ దగ్గర ఏం లేదు గైస్. అసలు అతనంతా అగ్రెసివ్, నన్ను అంటారా, ఆయన్ని పొగడగానే ఆయన ఇదైపోతాడు అనమాట. పొగడకుండా ఉంటే ఇంకా వేరే లెవెల్లో ఉంటాడు ఆయన పృథ్వీ. సో పృథ్వీ కూడా గైస్ అసలు ఏం ఆడుతున్నాడు, అతను కూడా అనవసరం. సో ఓం ఆదిత్య గారు ఇంకా చిన్నగా ట్రై చేస్తాడు. నబీల్ అయితే సూపర్గా ఆడుతున్నాడు గైస్, నైస్. అతను ఉన్న ఇదితో సెన్సిటివిటీతో తను చాలా బాగా ఆడుతున్నాడు, జెన్యున్గా ఉన్నాడు. సీత, నబీల్ జెన్యున్గా ఆడుతున్నారు గైస్. శేఖర్ భాష సార్ అయితే అసలు కనపడట్లేదు. సో ఇందుకని ఆయన నామినేట్, నాకు తెలిసి ఎలిమినేషన్ శేఖర్ గారే ఈ వీక్. ఆయన అయితే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు. సో మనము నామినేషన్స్ చూడాలి. రేపు నాగార్జున సార్ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది ఏంటి అని అనేది కూడా మనం చూస్తాం. ప్రజెంట్ అయితే యష్మి చీఫ్ అయితే కాదు. సో హ్యాపీ ఫర్ దట్, సో హ్యాపీ. సో తొందరగా యష్మి గారు మీరు బయటకు వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది హౌస్. సో మనం గేమ్ అయితే విష్ణుప్రియ గైస్, తన గురించి మనం చెప్పుకోవాలి. నిజంగా తన బ్రెయిన్కి నత్తంట. సో తను ఎలా అంటే చిన్న క్యూట్గా ఉందన్నమాట. అంటే ఒక అందరు బాగుండాలి అలాగా తను కూడా చాలా బాగుంది. విష్ణుప్రియ కూడా జెన్యున్గా ఆడుతుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, కొంచెం తను స్ట్రాంగ్ ఉంటుందేమో అనుకున్నాను. షీఈస్ వెరీ గుడ్. విష్ణుప్రియ ఈజ్ వెరీ గుడ్, చాలా పాజిటివ్గా, తనకు కూడా అంతా మంచిగా ఉంది. నెగిటివిటీ ఉండేదైతే ఓన్లీ మన సోనీకి, యష్మికి. వీళ్ళిద్దరు ఫస్ట్ బయటికి రావాలి. నిఖిల్ని కూడా నిఖిల్ గేమ్ని కూడా వాళ్ళు గేమ్ మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. సో పెద్దోడు చిన్నోడు, పెద్దోడు చిన్నోడా ఏదైతేనేముంది అని అండి, ఆమె గేమ్ అయితే ఆమె మర్చిపోయింది. యాజ్ యూజువల్ రతిక లాస్ట్ సీజన్ 7లో ఎలాగైతే రతిక బిహేవ్ చేసిందో, ఫస్ట్ వీక్ అగ్రెసివ్ అయిపోయి సెకండ్ వీక్ నుంచి డౌన్ అయిపోయిందో, సేమ్ షీఈస్ డూయింగ్ లైక్ దట్ ఓన్లీ గైస్. సో మనం చూడాలి ఇంకా సోనీ ఈ వీక్ ఎలా ఉంటుంది ఏంటి అని అనేది చూద్దాం. సోనీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బిగ్ బాస్ ఆమెనైతే ఇది చేయడం. యష్మిని మోనల్ లాగా ఉంచేస్తున్నాడు బిగ్ బాస్. యష్మికి చాలా అవకాశాలు ఇస్తున్నాడు. సో ఈసారి యష్మి లక్ మాత్రం హెల్ప్ చేయకూడదు గైస్, దయచేసి తన్ని ఎలిమినేట్ చేయండి. సో మీరు ఇలాగ ఇంకా కొన్ని కొత్త అప్డేట్స్లో మీకు అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. Thank you watching for my channel. Please like, share and subscribe to my channel. Thank you guys. Bye.